పెద్ది సినిమా మీద ప్రేక్షకుల్లో మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అసలు అనుకున్న డేట్‌కి సినిమా వస్తుందా? రాదా? ఇటు సైడు టీమ్ వాళ్ళు చూస్తే మాత్రం చాలా ఉరుకులు, పరుగులు అని చెప్పేసి డే అండ్ నైట్ కూడా అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా శ్రమిస్తున్నారని చెప్పేసి ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి అసలు? ఏ విధంగా? ఖచ్చితంగా సుకుమార్ గారి శిష్యులు అని చెప్పి అటు బుచ్చిబాబు గారికి అలాగే శ్రీకాంత్ వదులు గారికి చాలా మంచి పేరు వచ్చింది. సో వాళ్ళిద్దరూ మరి వాళ్ళకేమైనా పడదేమో తెలియదు కానీ వాళ్ళిద్దరు చేస్తున్న 2 సినిమాలని మార్చి 26 దింపుతున్నాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సినిమాలు బిగిన్ అయిన కొత్తలో. సో ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరు కూడా ఆ డేట్కి రావట్లేదు అనమాట. సో బుచ్చిబాబు గారు ఏప్రిల్ 30కి సినిమా వెళ్ళిపోయింది పెద్ది, అలాగే ప్యారడైజ్ అయితే ఏకంగా ఆగస్టుకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎందుకంటే ఆ డేట్లు మళ్ళీ మిస్ అయితే అక్కడ వాళ్ళ అంచనా వేసిన మార్కెట్ రాకపోవచ్చు. సో ఇప్పటికే అసలు మరి రామ్ చరణ్ లాంటి హీరో ఉన్న సినిమా అది ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అవుతుందంటే మార్కెట్లో చాలా తేడా వస్తుంది. సో మరి అప్పుడు కూడా తీసుకురాకపోతే ఫ్యాన్స్ నుంచి చాలా ప్రెజర్ ఉంటుంది అనమాట. అప్డేట్స్ గురించి కానీ ఏదన్నా కానీ ఈ రోజుల్లో సినిమా కన్నా ముఖ్యంగా అప్డేట్స్ చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. అప్డేట్ అని చెప్పి డైరెక్టర్ గారి మీద పగబట్టేస్తున్నారు. సో సోషల్ మీడియాలో అయితే ఇంకా మేము డైరెక్టర్ పైన నెగిటివ్ ట్రెండ్ చేస్తాము, ఆయన దిగి రావాలి మా కోసం అని చెప్పి. అంటే పాపం ఆయన కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు అంటే ఆ టెన్షన్ మీద వేసుకొని రాత్రి భావాలు నిద్ర లేకుండా షూటింగ్ చూసుకోవాలి, ఒక పక్కన డబ్బింగ్ చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ డబ్బింగ్కి పంపించారు. అలాగే చెన్నైలో రహమాన్ గారు రికార్డింగ్ జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా 2 నెలలు కావాలని టైం చెప్పారంట. సో ఇంత టెన్షన్, ఓ పక్కన ఇక్కడ షూట్ చేయాలి డైలీ హీరో గారిని సెట్లో పెట్టుకుని. సో ఏదైతే ప్యాచ్ వర్క్స్ ఉంటాయో అన్నీ చూసుకోవాలి. అలాగే దీనికోసం సెకండ్ యూనిట్ని పెట్టి మరీ పని చేపిస్తున్నారు. అంటే ఎందుకంటే సెకండ్ యూనిట్ ఏం చేస్తారంటే కొన్ని రోడ్ షాట్స్, కొన్ని లాంగ్ షాట్స్ తీయాలి. సో అది డైరెక్టర్ గారు లేకుండా ఇంకొక యూనిట్ చేస్తే అందులో కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్లో మంచి వాళ్ళని పెట్టి వాళ్ళతో తీపిస్తారనమాట. సో అలాగే ఈ సినిమా కోసం ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉంటే సుకుమార్ గారి టీం కూడా చేస్తున్నారు ఇన్వాల్వ్ అయ్యి. సో మొత్తం అంటే బుచ్చిబాబు గారి కోసం అందరూ ఆయన అనుకున్నారు మంచి, ఆయన అంటే ఫస్ట్ నుంచి ఆయన సుకుమార్ గారి దగ్గర నమ్మకంగా ఉన్నారు. సో ఆయన కోసం కూడా అందరూ లాయల్గానే ఉన్నారు అనమాట. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేద్దాం అనే ఇదిలో. ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ 30 అని డేట్ ఇచ్చేశారు. ఆ టైంకి షూట్ అవజేసి ప్రమోషన్స్ చేసి సినిమాని తీసుకురావాలి. సో మళ్ళీ షూట్ ఈ నెలాఖరుకో లేదంటే మార్చి మధ్యలోకి అవజేసుకుంటేనే కనీసం ఆయనకి ఏప్రిల్ బిగినింగ్ నుంచి ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు ప్రమోషన్ టైం దొరుకుతుంది. సో మరి ఆ లోపు ఆయన రికార్డింగ్ పూర్తి చేసుకోవాలి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ పూర్తి చేసుకోవాలి. విఎఫ్ఎక్స్ మోస్ట్లీ ఉండకపోవచ్చు, అంత న్యాచురల్గా తీశారు కాబట్టి, అన్ని మట్టి సీన్స్ కాబట్టి. సో మరి ఇంకా ఓవరాల్ తీర్చిదిద్దాలంటే మినిమం 4 రోజులు పడుతుంది సినిమా అంతా అయినాక కూడా. సో మరి దాన్ని అంతా మేనేజ్ చేసుకుంటారు బుచ్చిబాబు గారు. మరి ప్రమోషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మరి నిర్మాతలు ఎలాంటి లీడ్ తీసుకుని హీరో హీరోయిన్లను తెప్పించి ఎక్కడెక్కడ తిప్పుతారు. ఎందుకంటే ఇప్పుడు హీరో హీరోయిన్లు వెళ్తేనే సినిమాకి ఆడియన్స్ వీళ్ళు కష్టపడుతున్నారా అని నమ్మి థియేటర్లకు వస్తారు. సో నార్త్లో పుష్పకి మనం చూసాం అల్లు అర్జున్ గారు ఎంత గొడ్డులా కష్టపడ్డారు అనేది. సో ఆ విధంగా ఇన్ని టెన్షన్స్ మధ్య అయితే సినిమా ఫాస్ట్గా ఏప్రిల్ 30కి తీసుకురావాల్సిందే అని చెప్పి ఒక ఫోకస్గా పనిచేస్తున్నారు అనమాట. సో అది కూడా మిస్ అయితే మళ్ళీ ఈ సంవత్సరం డేట్ పట్టుకోవాలి మంచిదంటే కనుక చాలా కష్టం. సో మరి ఆ డేట్కి వస్తుంది. మధ్యలో రూమర్స్ వస్తున్నాయి ఇండస్ట్రీలో పెద్ద ఆ డేట్ కూడా పోస్ట్ పోన్ అవచ్చు అని చెప్పి. సో యాక్చువల్గా మార్చి 26 అనుకున్నారు కానీ మళ్ళీ ఆ టైంలో దురంధర్ వస్తే నార్త్ సైడ్ థియేటర్స్ దొరకవన్న ఇదితో సరే లక్కీగా ఒక నెల ఆ టైం దొరికింది, పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఇంకా కొంచెం ఉపశమనంగా పని చేసుకోవచ్చు అనుకున్నారు డైరెక్టర్ గారు. కానీ ఆయనకు ఎంత టెన్షన్ అంటే ఒక పక్కన స్టార్ హీరో ఇమేజ్ని నిలబెట్టాలి, ఆయన పైన అభిమానులు పెట్టుకుని ఆశని నిలబెట్టాలి. స్క్రీన్ ప్లేలో తేడా వస్తే అభిమానులు అంతా ఫైర్ అయిపోతారు. ఎందుకంటే 2వ సినిమాకి ఒక పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా అసంభవం. మరి అన్ని టెన్షన్స్ ఆయన మైండ్లో పెట్టుకుని ఆ టైంకి షూట్ ఫినిష్ చేయాలి. ఇన్ని చేయాలంటే నిజంగా అతను మరి ఎంత నలిగిపోతున్నారో బుచ్చిబాబు గారు తెలియదు కానీ సో ఖచ్చితంగా ఆయన పడే కష్టానికి రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అంటున్నారు. మరి ఏప్రిల్ 30వ తారీఖు పెద్ద విడుదలయ్యాక థియేటర్స్లో చూడాల్సిందే మన బుచ్చిబాబు గారి కష్టాన్ని, రామ్ చరణ్ గారి కష్టాన్ని.